హాయ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈవినింగ్ టైంలో ఈ వీడియో తీస్తున్నాను. చూడండి, శారీలో బ్లౌజ్ సిల్క్, అలాగే కాటన్ లైనింగ్ క్లాత్. కంపల్సరీ మనము బ్లౌజ్ కుట్టినప్పుడు కాటన్ లైనింగ్ వాష్ చేయాలి. వాష్ చేసి మనము స్టిచ్చింగ్ చేయాలి, కుట్టాలి. అయితే ఇంకోటి ఏంటంటే, కాటన్ శారీస్లలో కాటన్ బ్లౌజులకు లైనింగ్ వాష్ చేయకూడదు. ఎందుకంటే అది కాటన్ బ్లౌజు, ఇది కాటన్ కాబట్టి రెండు కలిపి వాటర్లో ఒకటేసారి సింక్ అవుతాయి. కానీ మనము సన్న చీరల బ్లౌజులకు కానీ, పట్టు శారీస్కి కానీ, ఇంకా ఏ మోడల్ శారీస్కి కానీ మనము ఇది లైనింగ్ అనేది వాష్ చేసి కంపల్సరీ కుట్టాలి. ఎంత అర్జెంటు అయినా కానీ 1 గంట ముందు నానబెట్టుకొని వాష్ చేసి కుట్టుకోవాలి. ఇంకా ఒక్కొక్కసారి ఇమీడియట్లీ ఒక కస్టమర్కి ఇప్పుడు ఒక ఈవినింగ్ ఫంక్షన్ ఉందండి, కొంచెం అర్జెంట్ కావాలి ఒక 2 అవర్స్లో అంటే వాళ్ళకు మనం చెప్పాలి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తెలియజేయాలి. ఏంటండి మరి లైనింగ్ ఇట్లా వాష్ చేసుకుంటాం, మరి మేమైతేను మరి ఇప్పుడు మీరు అర్జెంట్ అన్నారు కాబట్టి వాష్ చేస్తాము, వాష్ చేయట్లేదు అని చెప్పాలి. అట్లా వాళ్ళకు మనము చెప్పామనుకోండి, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనము వాష్ చేయకుండా వేసామనుకోండి, అంత తిత్తులుగా అసలు బాగా రాదనమాట బ్లౌజ్. కంపల్సరీ కాటన్ అనేది వాష్ చేయాలి. ఇది ఓన్లీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే. శారీలో బ్లౌజెస్ అంటే అండి ఒక్కొక్క విధంగా ఉంటాయి. సాటిన్ క్లాత్, క్రేపు, కొంచెం జారిపోయే బ్లౌజ్ పీసులు ఇస్తారు, కొంచెం మందంగా ఉండేటి, వర్కుల్లాగా దళసరిగా ఉండేటి, అట్లా రకరకాలుగా ఉంటాయి. ఏ వాటికైనా కూడా వాష్ చేయాలి. ఓన్లీ కాటన్ వాటికి మాత్రమే వాష్ చేయకూడదు. ఓకేనా అండి? థ్యాంక్ యూ.